దశాబ్దాలుగా కాలుష్య కాసారంగా మారిన మూసీ నది పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నదిని పరివాహక ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, పర్యాటకం, ఆర్థికాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా మూసీ తీరమంతా రూపురేఖలు మార్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వివిధ విదేశీ కంపెనీల సాయమూ తీసుకుంటోంది. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ మాత్రమే కాక నది వెంట రైలు మార్గాలు, ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణం సహా అనేక అభివృద్ధి పనులు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ మహానగరం మెడలో మరో మణిహారం చేర్చి పర్యాటక స్వర్గధామంగా మార్చేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకప్పుడు స్వచ్ఛమైన జలధారగా భాసిల్లుతూ హైదరాబాద్ మహానగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చి తర్వాత కాలుష్య సాగరంగా మారిపోయిన మూసీ నదికి మంచి రోజులు రానున్నాయా? కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తోంది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నదిని ఆశాంతం శుద్ధి చేసి సరికొత్త అందాలను అద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మూసీ ప్రక్షాళన చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ 10 ఏళ్ల కాలంలో అడుగులు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నదిని, దాని పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం పలు కన్సల్టెన్సీలతో సంప్రదిస్తోంది. మహానగరంలో మూసీ నది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు పర్యాటక, ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కసరత్తు వేగవంతమైంది. అధికారం చేపట్టిన వెంటనే మూసీ ప్రక్షాళనపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఇటీవల మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్పై సమీక్ష నిర్వహించి కీలక అంశాలు చర్చించారు. నది శుద్ధి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. మూసీ వెంట వంతెనలు, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, హ్యాకర్ జోన్లు, పాత్వేలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో నిర్మించే విధంగా సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మూసీ నదిలో కాలుష్యాన్ని తగ్గించి మురుగునీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నదిలో శుద్ధి చేసిన నీరు ప్రవహించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు తగు నీటిమట్టం ఉండేలా చెక్ డ్యాంలు నిర్మించాలని సీఎం స్పష్టం చేశారు. సుదీర్ఘకాలంగా హామీలకే పరిమితమై ఏమాత్రం ఆచరణకు నోచుకోని మూసీ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం పట్ల పర్యావరణవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో మనం ఈరోజు మూసీ నదిని ప్రక్షాళన చేయాలంటే చాలా పెద్ద ఎత్తున చేయాలి. దాన్ని క్రమంగా చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఇక రెండోది, నిరంతరంగా రోజు ఇప్పటికీ సెకండ్కి కలుస్తున్న కాలుష్య జలాలు, మరి వీటిని ఎట్లా అరికట్టాలనేది ఇది రెండో ప్రధానమైనది. మూడోది, అసలు మూసీ నది యొక్క పరివాహక ప్రాంతం విధ్వంసం జరగడం, తర్వాత మూసీ నది వైశాల్యం కానీ, దాని యొక్క ఫ్లడ్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా ఆక్యుపై చేయడం, కబ్జా గురవడం వల్ల అసలు మూసీ నది నదిలాగా కనపడే పరిస్థితి లేదు. మూసీ నది పునరుద్ధరణ అంటే మొట్టమొదట పరివాహక ప్రాంతాన్ని ఒక బేసిక్ యూనిట్గా తీసుకొని ప్రణాళిక చేసుకుంటూ వస్తేనే మనకు సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. మూసీ శుద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విదేశీ కన్సల్టెన్సీలతోనూ సంప్రదింపులు ప్రారంభించింది. ఇటీవల లండన్, దుబాయ్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు పరిశీలించారు. దుబాయ్లో పలు విదేశీ కంపెనీలు, డిజైన్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సింగపూర్కు చెందిన మెయిన్ హార్ట్ కంపెనీ ప్రతినిధులు కూడా రేవంత్తో భేటీ అయ్యారు. మూసీ అభివృద్ధి కోసం అనుసరించాల్సిన ప్రాజెక్టుల నమూనాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ దేశాల్లో తాము చేపట్టిన డిజైన్ల గురించి వివరించారు. హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నమూనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులకు సూచించారు. తదుపరి సంప్రదింపుల్లో భాగంగా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మూసీ డెవలప్మెంట్ అధికారులు వివిధ కంపెనీలతో చర్చలు కొనసాగిస్తున్నారు.
నేను తప్పుపట్టేది డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా వాళ్ళ 35 ఏళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు సక్రమమైన అడ్వైస్ ప్రభుత్వానికి ఇవ్వడం లేదు అన్నది ప్రభుత్వం కూడా చాలా ఆలోచన చెయ్యాలి. మూసీ నదిపైనే సర్ మిర్జా అలీ నైజాం పీరియడ్లో ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్, ఆయన మూసీ ప్రాంతంగా 14 ఉద్యానవనాలు డెవలప్ చేశాడు. ఇది వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ చేశాడు. మరి అట్లాంటిది ఆ రిపోర్టులన్నా ఒకసారి తెప్పించుకోవచ్చు కదా. సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉండొచ్చు, ఆర్కైవ్స్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మరి ఎందుకు ప్రభుత్వం ఈ హోంవర్క్ చేయడం లేదు? అదేం కూర్చొని మినిస్టర్లు కూర్చొని చేయాల్సిన పని లేదు కదా. యూనివర్సిటీ వాళ్ళకి ఇవ్వచ్చు, ఆఫీసర్స్కి ఇవ్వచ్చు, ఇంకోళ్ళు ఎవరన్నా ఎక్స్పర్ట్స్కి ఇవ్వచ్చు. మూసీ నది అసలు పేరు ముచుకుంద. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని అనంతగిరి వద్ద పుట్టిన మూసీ 267 కిలోమీటర్లు ప్రవహించి ఉమ్మడి నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. హిమాయత్ సాగర్, గండిపేట నుంచి మొదలుకొని తూర్పు వైపున ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వరకు 57.5 కిలోమీటర్ల మేర మూసీ హైదరాబాద్లో ప్రవహిస్తుంది. అయితే మొత్తం 11,212 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం కాలుష్యం, ఆక్రమణలతో ప్రమాదంలో పడిపోయింది. మూసీ నదిలోకి ప్రతినిత్యం 1,200 మిలియన్ లీటర్లకు పైగా గృహ, పారిశ్రామిక, ఇతర వ్యర్థ జలాలు కలుస్తున్నాయి. ప్రపంచంలో 104 దేశాల్లోని 258 నదులపై చేసిన ఓ అధ్యయనం ప్రకారం చూస్తే కాలుష్య సూచీలో మూసీ నది 22వ స్థానంలో ఉంది. ఈ నది ప్రధానంగా హైదరాబాద్లోనే కలుషితమవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 54 ప్రధాన నాలాలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే 94% మురుగు నేరుగా మూసీలోనే కలుస్తోంది. బాపుఘాట్, అత్తాపూర్, హైకోర్ట్, పురానాపూల్, చాదర్ఘాట్, నాగోలు ప్రాంతాల్లో మూసీ నది పరివాహక ప్రాంతాలు అధ్వాన్నంగా కనిపిస్తున్నాయి. జీడిమెట్ల, నాచారం, కూకట్పల్లి సహా నగర శివార్లలోని పరిశ్రమల నుంచి విషపూరిత రసాయనాలు, ఆస్పత్రుల వ్యర్థాలు, డ్రైనేజీ మురుగునీరు, చెత్త చెదారం, మాంసం వ్యర్థాలు, జంతు కళేబరాలు ఇలా ఒక్కటేమిటి సర్వం డంపింగ్ చేస్తున్నారు. ఆక్రమణలు కూడా మూసీని దెబ్బతీశాయి. నది తీరం వెంట ఒకప్పుడు సమృద్ధిగా కనిపించిన వృక్ష సంపద సైతం నేడు కనుమరుగైంది. దశాబ్దాల క్రితమే మూసీ కాలుష్యకాసారంగా మారిన ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణ మండలి ప్రక్షాళనపై పూర్తి నిర్లక్ష్యం వహించాయి. 2017 మార్చి 25న మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ ఎంఆర్డీసీని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రక్షాళన దిశగా ఒక్క అడుగు పడలేదు. మూసీ శుద్ధి కోసం 2017-18, 2018-19 బడ్జెట్ కేటాయింపుల్లో 754 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. నది ప్రక్షాళన సుందరీకరణ కోసం 16,635 కోట్ల రూపాయలు అవసరమవుతాయని గతంలో ఎంఆర్డీసీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలు అంచనా వేశాయి. రోడ్ల నిర్మాణానికి 9,000 కోట్ల రూపాయలు, 31 ప్రాంతాల్లో మురుగుశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు 3,866 కోట్ల రూపాయలు, సుందరీకరణ కోసం 2,000 కోట్లు అవసరమని పేర్కొన్నాయి. అయితే అవి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ఈయన గారు లండన్ వెళ్ళి థేమ్స్లో ఇట్లా తొంగి చూసి మూసీని కూడా థేమ్స్ తిరిగా చేస్తా అని ఆ సంకల్పం మంచిది. కానీ డూ దే హ్యావ్ ఏ మాస్టర్ ప్లాన్? పోనీ లేదు. ఇప్పుడన్నా చేస్తారా, తయారు చేస్తారా అంటే లేదు. ఆ ఇంటెన్షన్స్ లేవు. ఏదో వన్ డే స్టేట్మెంట్ అంతే. యు నో వాట్ ఇట్ మీన్స్. థేమ్స్ మాదిరిగా చేయాలంటే నెంబర్ 1 ఎలాంటి పొల్యూషన్ కూడా రివర్లోకి రావద్దు. అంటే మూసీ యొక్క క్యాచ్మెంట్ ఏరియా, దాన్ని క్యాచ్మెంట్ ఏరియా శానిటేషన్ అంటాం. అంటే మూసీ క్యాచ్మెంట్ ఏరియాలో గార్బేజ్ ప్రాపర్గా కలెక్ట్ చేసి డిస్పోజ్ చేయాలి. రైట్? ప్లాస్టిక్, గార్బేజ్ ఇంక్లూడ్స్ ప్లాస్టిక్. సెకండ్లీ, ఇండస్ట్రీస్ పొల్యూట్ చేయొద్దు. అంటే జీరో డిశ్చార్జ్ లెవెల్లో 100% ఉండాలి. మూసీ కాలుష్యం వల్ల అది ప్రవహించే మార్గం వెంట ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. నది వెంట ప్రయాణించేటప్పుడు దుర్వాసన వెదజల్లుతోంది. సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇది నిత్యకృత్యం. దోమకాట్లు సరేసరి. ఇక ఇక్కడి సమీప ప్రాంతాల్లో నీరంతా కలుషితమైపోయింది. భూగర్భ జలాలు, గాలి పరిస్థితి కూడా ఇదే. అయినా అక్కడి ప్రజలు అన్నింటినీ భరిస్తూ అక్కడ నివాసం ఉంటూ కష్టాలు అనుభవిస్తున్నారు. సొంతిళ్లు కట్టుకుని
ఎన్నో ఏళ్లుగా నివాసం ఉండడంతో ఆ ప్రాంతాన్ని వదలలేక ఇబ్బందుల మధ్యే అక్కడ ఉండాల్సిన పరిస్థితి. మూసీ కాలుష్యంతో దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ నగర ప్రజలకు ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కొత్త ఆశలు నింపింది. అయితే అది నిర్ణయం వద్దే ఆగిపోరాదని, ప్రక్షాళన కల సాకారం కావాలని నగర ప్రజల ఆశ. సుందర మూసీ కల సాకారమై పూర్వ వైభవం సంతరించుకోవాలని కోరిక. మరి ఆ కోరిక నిజమై భాగ్యనగరం ప్రతిష్టను పెంచే మరో మకుటాయమానం వచ్చి చేరితే అంతకంటే సంతోషమేముంది?